ఆశపడి తింటే ఆసుపత్రికి అట. ఒక హోటల్లో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసం, కుళ్ళిన మాంసంతో కమ్మని భోజనం. చిన్న రెస్టారెంట్తో పాటు ప్రముఖ హోటల్లో కూడా ఇదే తంతు. టాస్క్ ఫోర్స్ బృందం దాడులతో వెలుగులోకి వచ్చిందట. ఇటీవల గోకుల్ చాట్, పిస్తా హౌస్, కరాచీ బేకరీతో పాటు కృతంగా చట్నీస్ హోటల్స్లో తనిఖీలు చేసిరట. కల్తీ, నాణ్యత లేని కుళ్ళిన ఆహారం గుర్తించిరట. మొత్తం 24 హోటళ్ల మీద కేసులు నమోదైనాయట. చట్నీసు అని మనం చట్నీస్కి పోతాం కదా, ఆడ ఇడ్లీ తినాలంటే 200, 250 ఉంటుంది. ఛాయ్ తాగాలంటే 100 రూపాయలు పైన ఉంటుంది. ఇక పూరీలు ఇట్లాంటి తినాలంటే 250, 300, 400 ఉంటాయి. అందులో కూడా అమృతం లాంటి ఆహారం పెడుతురట చంపడానికి జనాన్ని. కృతంగా ఇలా స్పైసీగా ఉంటుంది. మన రాయలసీమ రుచులు, రాగి సంకటి, నాటుకోడి పులుసు అని పోతే కథమైపోతున్నది మనది. గోకుల్ చాట్లో ఫేమస్. అసలు ఇక్కడ మించిన చాటే దొరకదు అన్నది అందరూ అనుకుంటాం. ఆడేం జరుగుతున్నది? మించ అంతకంటే భయంకరమైన విషాహారం ఇస్తున్నారట. పిస్తా హౌస్ చాలా ఫేమస్, ఎక్కడ పడితే అక్కడ సెంటర్లు పెట్టిండు. ఆడ కూడా అదే ఉంది. కరాచీ బేకరీ బిస్కెట్లకి చాలా ఫేమస్, ఆడ కూడా అదే పరిస్థితి. మొత్తం 24 హోటళ్ల మీద కేసు పెట్టిరట. ఎన్ని హోటళ్ళు? 24. ఇక ఈ తనిఖీలు ఏమైతాయో మళ్ళీ ఆ హోటల్ ఏమైతే అర్థం కాదు. దర్జాగా మళ్ళీ అట్లనే నడుస్తుంది. మళ్ళీ ఈ తూతు మంత్రం 4 రోజులు అట్టా ఇట్టా చేస్తారు, అయిపోతుంది. ఇక చూడండి, ఇప్పుడు 30 సర్కిళ్లకు కేవలం 21 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లే ఉన్నారట హైదరాబాద్లో. వీరంతా తమకు కేటాయించిన సర్కిల్స్లో ప్రతిరోజు పర్యటిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారట. నాణ్యతా లోపం, కలుషిత ఆహార విక్రయాలను అడ్డుకోవాల్సి ఉన్నది. అసలు ఇది క్లోజ్ చేయాలా? ఏ హోటల్లో అయితే ఇట్లుందో ఆ హోటల్ని క్లోజ్ చేసి పడేయాలా? ఇది ప్రజల ఆరోగ్యము, ప్రజలను ఒక రకంగా చంపుతున్నట్టే ఈ హోటళ్ళు. సోమాజిగూడలోని ఆహార విక్రయ కేంద్రాలపైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిరట. తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను అధికారులు గుర్తించిరట. సోమాజిగూడలోని కృతంగా ది పాలేగార్స్ వంటకాల రెస్టారెంట్లో 2100 విలువైన 6 కిలోల గంగా గోల్డ్ పన్నీర్ ఉందట. గడువు ముగిసిన 6 కిలోల మేతి మలై పేస్ట్ ఉందట. 156 యూనిట్ల 1 లీటర్ వాటర్ బాటిళ్లకు టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు అక్కడికక్కడే టీడీఎస్ మీటర్ ఉపయోగించి పరిశీలించిరట. కేవలం 4 ppm టీడీఎస్ విలువను కలిగి ఉన్నందున స్వాధీనం చేసుకున్నారట. అసలు మినిమము ఇప్పుడు మనం కిల్లే బిస్లరీ చూసినా కూడా 25-30 ppm ఉంటుంది. 4 ఉందట అందులో. అది తాగితే అలా అసలు మినరల్స్ కానీ ఏమి ఉండదు అన్నట్టు, చెత్త తాగుతున్నట్టు లెక్క. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని పరీక్షల నిమిత్తం నాచారంలోని ల్యాబ్కు పంపించారట. 648 రూపాయల విలువైన మాంసాహారం, 150 విలువైన సిట్రిక్ యాసిడ్ కలిగిన ప్యాకెట్ సరైన లేబుల్ లేకుండా ఉన్నట్లు గుర్తించారట. రిఫ్రిజిరేటర్ లోపల చాలా రోజులుగా నిల్వ చేయడంతో కుళ్ళిపోయిన సరుకులు కూడా గుర్తించారట. ఇక చూడు, మళ్ళీ హోటళ్ళు చూస్తే పెద్ద పెద్ద హోటళ్ళు ఇవి. ఇక కిచెన్ ఆవరణలో తెగుళ్ళు లేదా ఈగలు ప్రవేశించకుండా సరైన మెస్ లేనట్టుగా గుర్తించిరట. నాన్ వెజ్ వంటకాలు తయారు చేసే చెఫ్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేనట్టుగా గుర్తించిరట. సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్ తనిఖీల్లో 400 విలువైన 50 పిజ్జా బేసులు, 5 ప్యాకెట్ల గార్లిక్ బ్రెడ్, 5 కిలోల నూడిల్స్ సీల్డ్ ప్యాకెట్ల పైన ఎటువంటి లేబుల్స్ లేవట. రిఫ్రిజిరేటర్లో శాకాహార, మాంసాహార పదార్థాలు నిల్వ ఉంచిరట. సోమాజిగూడలోని కేఎఫ్సి రెస్టారెంట్ ప్రాంగణంలో ఒరిజినల్ పత్రాలు ప్రదర్శించలేదట. సుమారు 70కి పైగా రెస్టారెంట్లు, హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. గోకుల్ చాట్, పిస్తా హౌస్, కృతంగా, కరాచీ బేకరీ, చట్నీస్ వంటి పేరుగాంచిన రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించిన జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కల్తీ, నాణ్యత లేని, కుళ్ళిపోయిన ఆహారాన్ని విక్రయించినట్టు గుర్తించారట. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇది చూడు, ఇక పకోడీ తింటారా, చికెన్ పకోడీ. ఇగో ఆ పకోడీ తింటే ఏకంగా పైకే. సిటీలో సచ్చిన కోళ్ళతో చికెన్ పకోడీ చేస్తారట. వెరీ గుడ్. సచ్చిన కోళ్ళను కోసి, ఇప్పుడు కోళ్ళ ఫారమ్స్లో రకరకాల కారణాలతో బాయిలర్ కోళ్ళు చచ్చిపోతూ ఉంటాయి. ఆ రెండు ఇదైపోయి, లేకపోతే ఎండకి చచ్చిపోయి, ఆ కోళ్ళన్నింటినీ సైడ్ చేసి పకోడీ కేంద్రాలకు తరలిస్తున్నారట. మీరు వైన్ షాపుల ముందు తినే పకోడీలు కూడా అట్లాంటివే.
సరే ఎవరైనా ఒకటి రెండు ఏమైనా మంచిగా ఉంటే చెప్పలేం, కానీ ముషీరాబాద్ కేంద్రంగా జోరుగా విక్రయిస్తురట. మాంసాహార ప్రియులారా తస్మాత్ జాగ్రత్త. రోడ్ సైడ్ గుమగుమ వాసనతో తక్కువ ధరకే చికెన్ పకోడీ వస్తుందని ఆశపడి తింటే మీరు పైకే వెళ్తారు. నగరంలోని అంబర్పేట్, నాంపల్లి, ముర్గి మార్కెట్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో కొన్ని చికెన్ సెంటర్లలో చనిపోయిన కోళ్లతో పకోడీలు తయారు చేసి విక్రయిస్తురట. సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఈ చికెన్ ఐటెం తీసుకున్న ఫుల్ 400, సింగిల్ 200కు తక్కువ రాదు. ఆడేం వస్తుండేవనికి తెలుసు, ఆడెవనికి కనబడదు. కానీ ఈ మధ్య రోడ్ సైడ్ చిన్న చిన్న తోపుడు బండ్ల పైన వైన్ షాపుల పర్మిట్ రూమ్ల వద్ద వెలుస్తున్న చికెన్ పకోడీ సెంటర్లు కేవలం 50 రూపాయలకే సింగిల్ చికెన్ పకోడీ, 80 నుంచి 100 రూపాయలకే ఫుల్ ప్లేట్ చికెన్ పకోడీ విక్రయిస్తున్నారు. ఈ సెంటర్ల నిర్వాహకులు ఆయా చికెన్ సెంటర్లలో చనిపోయిన కోళ్లతో పకోడీ విక్రయిస్తున్నట్టుగా తెలిసిందట. ఈ నాయన ఎటుపోతున్నదే బాబు, చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. అసలు యాక్చువల్గా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లే లేరు తెలంగాణలో. పెద్ద ఎత్తున పెట్టాలి. ఇది చాలా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలా. వాడు ఒకసారి దొరికితే నోటీస్ ఇవ్వాలా, ఓ వారం రోజులు 10 రోజులు క్లోజ్ చేయాలా. రెండోసారి దొరికితే మొత్తం హోటలే తీసి పడేయాలి.